ఇండియన్ నేవీ సహకారంతో సముద్ర జలాల్లో సరికొత్త ఆపరేషన్ చేపట్టింది ఎన్సీబీ. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా ఆట కట్టించింది. గుజరాత్ పోర్బందర్ దగ్గర ఇరాన్ నుంచి వచ్చిన 700 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. విదేశాల నుంచి భారత్ కు భారీగా డ్రగ్స్ తరలిస్తోంది ఇంటర్నేషనల్ డ్రగ్ ముఠా. ఇటీవలే సముద్ర జలాల ద్వారా డ్రగ్స్ ఎక్కువగా తరలిస్తోంది. దీంతో కేంద్రం సముద్రంలో ఉండగానే డ్రగ్స్ ను పట్టుకునేలా టీమ్స్ ను ఏర్పాటు చేసింది. ఇండియన్ నేవీ, ఎన్సీబీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఆపరేషన్ లో పాల్గొంటాయి. గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక తిరుగుతుందని అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో సాగర్ మంథన్ కోడ్ 4 పేరుతో ఆపరేషన్ చేపట్టారు అధికారులు. పోర్బందర్ దగ్గర సముద్ర తీరంలో నౌకను నిలిపివేసి తనిఖీలు చేపట్టారు అధికారులు. ఇండియన్ నేవీ, ఏటీఎస్, ఎన్సీబీ అధికారులు నౌకలో తనిఖీలు చేశారు. ఆ నౌక నుంచి 700 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని అరెస్ట్ చేశారు. విచారణలో తాము ఇరాన్ పౌరులమని, ఆ నౌక ఇరాన్ కు చెందిందని తెలిపారు స్మగ్లర్లు. పట్టుబడ్డ డ్రగ్స్ మెత్ గా పిలిచే ఎంఫెటమైన్ గా గుర్తించారు అధికారులు. ఈ డ్రగ్స్ విలువ మార్కెట్ లో 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. ఈ డ్రగ్స్ ను ఎక్కడికి తరలిస్తున్నారు, ఎవరికి సరఫరా చేసేందుకు తీసుకువచ్చారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. గుజరాత్ లో పట్టుకున్న డ్రగ్స్ వివరాలను తెలుపుతూ కేంద్రానికి లేఖలు రాశారు అధికారులు. 2047 నాటికి డ్రగ్స్ రహిత దేశంగా భారత్ ను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా తాము పనిచేస్తున్నామని లేఖలో తెలిపారు అధికారులు.